ఒక్క క్షణం మీరు కూర్చున్న కుర్చీ కింద నేల ఒక్కసారిగా కుంగిపోతే, మీ చుట్టూ ఉన్న గాలి అంతా మంటలతో నిండిపోతే, చనిపోయిన వాళ్ళు ఏడుస్తూ కాలిపోతున్న చర్మంతో మీ కళ్ళ ముందు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? ముంబైలో ఒక పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్లో ఒక కుర్రాడు జాబ్ పని మీద సేల్స్ పని మీద అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయితో గంటల తరబడి మాట్లాడతాడు. కానీ తీరా చూస్తే వాడు మాట్లాడింది మనిషితో కాదు, 14 ఏళ్ల క్రితం కాలిపోయి బూడిదైన ఒక శవంతో. అండ్ ఇది సినిమా కాదు, ఇది ఎవరికో వచ్చిన పీడకల అంతకంటే కాదు. ఇది ముంబై చరిత్రలో ఎప్పటికీ జరిగిపోని ఒక మరక లాంటిది. వెల్కమ్ టు ద డార్క్ సైడ్ ఆఫ్ ముంబై. మీరు ఎప్పుడైనా ముంబైలోని ఓర్లీ ఏరియాకి వెళ్ళారా? అది ఒక హైలీ కమర్షియల్ ఏరియా. పెద్ద పెద్ద గ్లాస్ బిల్డింగ్స్, లక్షల కోట్లు టర్నోవర్ చేసే కంపెనీలు, ఎప్పుడు రద్దీగా ఉండే ట్రాఫిక్. కానీ అదే ఊర్లీలో పూనం చాంబర్స్ అని ఒక బిల్డింగ్ ఉంది. ఆ పేరు వింటే చాలు పాత ముంబైయర్స్కి ఇప్పటికీ ఒక వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ బిల్డింగ్ ఒక శాపం ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఆ బిల్డింగ్లో ఘోరాలు జరిగాయి. అండ్ ఆ మరణాల తాలూకు ఆర్తనాదాలు, ఆ శిథిలాల కింద నలిగిపోయిన చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇప్పటికీ ఆ బిల్డింగ్లో తిరుగుతున్నాయని, రాత్రిపూట కూడా తలుపులు వాటంతా అవే కొట్టుకుంటాయని భయంతో అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ రాత్రే జాబ్ వదిలేసి పారిపోతున్నారని ఇంటర్నెట్లో చాలా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. కానీ అసలు అక్కడ ఏం జరిగింది? ఆ ఆత్మలు ఎవరివి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం 2007 సంవత్సరంలోకి వెళ్ళాలి. ఒక సాధారణ కుర్రాడి జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన కూడా చూడాలి. సంవత్సరం 2007 ముంబై మహానగరంలో చిరాగ్ అని ఒక 22 ఏళ్ల కుర్రాడున్నాడు. వాడు ఒక వాటర్ ప్యూరిఫైయింగ్ కంపెనీలో సేల్స్ మ్యాన్గా పనిచేసేవాడు. చిరాగ్ జీవితం పోల్పమానపైతే కాదు, ముళ్ళ కిరీటం అని చెప్పాలి. వాళ్ళది చాలా పేద కుటుంబం. ఒక చిన్న చాల్లో ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడే తన ముసలి తల్లితో కలిసి ఉండేవాడు. చిరాగ్కి ఒకే ఒక కళ, ఆ ఇరుకైన చాల్ నుంచి తన తల్లిని తీసుకువెళ్ళి ఒక మంచి అపార్ట్మెంట్లో ఉంచాలి అని, ఆమెకు మంచి జీవితం ఇవ్వాలి అని. కానీ వాడికి ఉన్న ఉద్యోగమేమో కోల్డ్ కాలింగ్ చేసి ఆఫీసులకు వెళ్ళి వాటర్ ప్యూరిఫైర్స్ అమ్మడం. ఈ రోజుల్లోనే ఎవరో పలకరించారు. ఇక ఆ రోజుల్లో ఆ కాస్ట్ ప్యూరిఫైర్స్ని ఎవరు కొంటారు చెప్పండి? 3 నెలలు గడిచిపోయాయి. చిరాగ్ ఒక్కటంటే ఒక్క ప్రోడక్ట్ కూడా అమ్మలేకపోయాడు. వాడి పరిస్థితి ఎలా తయారైందంటే, ప్రతిరోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం ఏం అమ్మకుండా రావడం. ఒకరోజు వాళ్ళ బాస్ చిరాగ్ని తన క్యాబిన్లోకి పిలిచాడు. వాడు ముఖం మీద కొట్టినట్టు ఇలా అన్నాడు: చూడు చిరాగ్, గత 3 నెలలుగా నువ్వు జీతం తీసుకుంటున్నావు కానీ కంపెనీకి ₹1 కూడా లాభం తీసుకురాలేదు. ఈ నెల గనక నువ్వు ప్రొడక్ట్ సెల్ చేయకపోతే ఇక నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు, యు ఆర్ ఫైర్డ్ అని చెప్పాడు. ఆ మాట వినగా చిరాగ్ గుండె ఆగినంత పనైంది. వాడి కళ్ళ ముందు తన ముసలి తల్లి ముఖం గుర్తుకొచ్చింది. ఉద్యోగం పోతే ఇల్లు గడవడం కష్టం, మందులు కొనడం కష్టం. ఇక ఆ రాత్రంతా చిరాగ్ నిద్రపోలే. ఏదైనా సరే రేపు నా టార్గెట్ రీచ్ అవ్వాలని, నా ఉద్యోగం కాపాడుకోవాలని బలంగా అనుకున్నాడు. ఒక మనిషి ఎప్పుడైతే ఘోరంగా అవమానించబడతాడో వాళ్ళున్న నిజమైన కసి అప్పుడే బయటకు వస్తుంది. తర్వాత రోజు నెక్స్ట్ మార్నింగ్ అందరికంటే ముందుగానే చిరాగ్ ఆఫీస్కి వెళ్ళాడు. తన క్యాబిన్లో కూర్చున్నాడు, ఫోన్ పట్టుకున్నాడు, కాల్ చేయడం మొదలుపెట్టాడు. ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఎంతో కన్విక్షన్తో ప్రతి క్లయింట్తో మాట్లాడాడు. వాడు మాట్లాడుతున్న తీరు చూసి చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ కూడా ఆశ్చర్యపోయారు. ఈరోజు వీడికి ఏమైంది అనుకున్నారు. మధ్యాహ్నం బాస్ వచ్చేసరికి అద్భుతం జరిగింది. ఒక నెలలో 3 ప్రొడక్ట్స్ అమ్మితే గొప్ప అనుకుంటే చిరాజ్ ఒక్కరోజే, అది మధ్యాహ్నం లోపే 5 ప్రొడక్ట్స్ సేల్ చేశాడు. వాడు అనుకున్న టార్గెట్ దాటిపోయాడు. బాస్కి ఎక్కడిని ఆనందం వచ్చింది. అందరి ముందు చిరాగ్ నిలబెట్టి మెచ్చుకున్నాడు. అప్పటిదాకా ఫెయిల్యూర్ పిలిపించుకున్న కుర్రాడు ఆ ఒక్క రోజులోనే హీరో అయ్యాడు. అప్పుడు ఆ బాస్ చిరునవ్వుతో చిరాగ్ భుజం తట్టి ఇలా అన్నాడు: చాలా బాగా చేసావురా, ఈరోజు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నీకు ఒక గోల్డెన్ లీడ్ ఇస్తున్నాను. ఈ కంపెనీ వాళ్ళు మనకు కాల్ చేశారు. వాళ్ళకి చాలా ఆఫీసులు ఉన్నాయి. నువ్వు కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎండీని కలిసి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు పెద్ద ఆర్డర్ ఇస్తారు. నీకు మ్యాసివ్ ఇన్సెంటివ్ కూడా వస్తుందని చెప్పాడు. కాకపోతే వాళ్ళు ఆఫీసులు మారుస్తూ ఉంటారు, కాస్త అడ్రస్ కనుక్కొని వెళ్ళు అని చెప్పాడు. చిరాగ్ సంతోషానికి అయితే అవదలేవు. ఈ ఒక్క డీల్ క్లోజ్ చేస్తే వాడి కష్టాలని తీరిపోతాయి. వెంటనే ఆ డీటెయిల్స్ తీసుకుని తన బ్యాగ్ వేసుకుని బయలుదేరాడు. వాడు వెతుకుతున్న అడ్రస్ మరి ఎక్కడో కాదు, ముంబైలోని ఓర్లీ ఏరియాలో ఉన్న పూనం చాంబర్స్. చిరాగ్ ఆ బిల్డింగ్ చేరుకున్నాడు. అది చూడడానికి ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లానే ఉంది. వాడికి ఇచ్చిన అడ్రస్లో బీవింగ్ అని రాస్తుంది. అండ్ వాడి కాలి అడుగులు కూడా బీవింగ్ వైపు పడ్డాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బీవింగ్ చుట్టూనే ఆ భయంకరమైన చరిత్ర అంతా తిరుగుతుంది. లోపల అడుగు పెట్టగానే ఎంట్రన్స్లో ఒక వాచ్మెన్ నిలబడి ఉన్నాడు. చిరాగ్ను చూడగానే ఆ వాచ్మెన్ ఒక వింతైన చిరునవ్వు నవ్వాడు. చిరాగ్ కూడా నవ్వి తల ఊపి లోపలికి వెళ్ళాడు. లిఫ్ట్ దగ్గరికి వెళ్తే లిఫ్ట్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉంది. ఇక తప్పక మెట్లు ఎక్కడైతే మొదలుపెట్టాడు. ఫస్ట్ ఫ్లోర్ ఎవ్వరూ లేరు. సెకండ్ ఫ్లోర్ అంతా నిశ్శబ్దం. థర్డ్ ఫ్లోర్ చీకటి, బూజు పట్టిన తలుపులు. ఫోర్త్ ఫ్లోర్ ఎక్కడ మనిషి అడిగలేడు. చిరాకి కాస్త వింతగా అనిపించింది. ఇంత పెద్ద కమర్షియల్ బిల్డింగ్లో జనాలు ఎవరూ లేరంటని అనుకున్నాడు. మెట్లు ఎక్కి ఎక్కి అలసిపోయి ఫైనల్గా 5th ఫ్లోర్కి చేరుకున్నాడు. అక్కడ మాత్రం కొన్ని ఆఫీసెస్ అయితే తెరిచున్నాయి. అడ్రస్ ప్రకారం ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లోపలికి అడుగు పెట్టాడు. లోపలంతా ప్రశాంతంగా ఉంది. ఎదురుగా ఒక రిసెప్షన్ డెస్క్. అక్కడ ఒక అందమైన రిసెప్షనిస్ట్ అయితే కూర్చొని ఉంది. చిరాగ్ వెళ్ళి, నమస్తే మేడం, మీ ఎండీ గారితో నాకు అపాయింట్మెంట్ ఉంది. నేను ఒక వాటర్ ప్యూరిఫైయింగ్ కంపెనీ నుండి వచ్చానని చెప్పాడు. ఆ రిసెప్షన్ చాలా మర్యాదగా, అవునా సార్, ఒక్క నిమిషం కూర్చోండి, నేను మా ఎండీ గారితో మాట్లాడి చెప్తానని చెప్పి ఇంటర్కంలో ఎవరితోనో మాట్లాడింది. తర్వాత చిరాగ్ వైపు తిరిగి చూసి, సార్ ఎండీ గారు కొంచెం బిజీగా ఉన్నారు, మీరు కాసేపు కూర్చోండి, నేను చెప్తానంది.
చిరాకు సరైన ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. టైం చూస్తే సాయంత్రం అవుతుంది. మేడం ఇంకెంతసేపు పడుతుందని అడిగాడు. ఆవిడ నవ్వుతూ, ఇదిగో సార్ ఇంకొద్దిసేపట్లో పిలుస్తాను కూర్చోడానికి సమాధానం ఇచ్చింది. టైం పాస్ అయితే కావడంలా. చిరాకి వాష్రూమ్కి వెళ్ళాలనిపించి లేచి లోపలికి వెళ్ళాడు. ఆఫీస్ లోపలికి వెళ్తుంటే వాడికి ఒక వింతైన విషయం గమనించాడు. ఈ ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉంది. ఒక్క ఎంప్లాయీ కూడా లేడు. ఒక్క క్యాబిన్లో తప్ప ఎక్కడ ఎవరూ లేరు. వాష్రూమ్ నుంచి తిరిగి వచ్చాక రిసెప్షనిస్ట్తో అడిగాడు, మేడం మీ ఆఫీస్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది, ఎవరూ లేరు అని. దానికి ఆవిడ ఏమాత్రం తడబడకుండా, ఈరోజు ఫ్రైడే కదా సార్, మా ఆఫీస్లో ఫ్రైడే ఎక్కువ మంది రారు, ఈరోజు నేను ఒక్కదానే రిసెప్షన్లో ఉన్నాను, లోపల ఎండీ గారు ఉన్నారు, అంతే, మీరు కూర్చోండి, పని అయిపోగానే పంపిస్తానంది. చిరాకి మెల్లగా చిరాకు మొదలైంది. ఇప్పుడు టైం సాయంత్రం 6 అవుతుంది. వాడి పేషెన్స్ నశించిపోయి కోపంగా లేచి నిలబడ్డాడు. చూడండి మేడం, నేను ఇక్కడ నా టైం వేస్ట్ చేసుకోవడానికి రాలేదు. మాకు మీ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఉంటే చెప్పండి, లేదంటే నేను వెళ్ళిపోతాను. ఈ రోజు నా టార్గెట్ ఎప్పుడో ఫినిష్ అయిపోయేది. నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కనీసం ఎన్ని ప్రొడక్ట్స్ కావాలన్న క్వాంటిటీ అయినా చెప్పండి, అది విన్నాక నేను డిసైడ్ చేసుకుంటాను అని గట్టిగా అన్నాడు. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ నవ్వుతూ ఒక మాట చెప్పింది, సార్ మాకు కనీసం 15 నుంచి 20 ఆఫీసులు ఉన్నాయి. ఆ అన్ని ఆఫీసుకి మీ వాటర్ ప్యూరిఫైర్స్ కావాలి, మీరే లెక్కేసుకోండి ఎన్ని కావాల్సి వస్తుందో అని. ఆ మాట వినగానే చిరాక్కి కోపం అంతా ఆవిరైపోయింది. 15 నుండి 20 ప్యూరిఫైర్స్. వాడు మైండ్లో లెక్కలు వేసుకోవడం మొదలెట్టాడు. ఒక ప్రోడక్ట్ అమ్మితే వచ్చే ఇన్సెంటివ్ కన్నా 20 ప్రొడక్ట్స్ అమ్మితే వచ్చే ఇన్సెంటివ్ వాడు 1 సంవత్సరం జీతంతో సమానం. వాడి కళ్ళలో ఆశ మెరిసింది. సరే మేడం, ఎంతసేపు అయినా పర్లా, నేను వెయిట్ చేస్తాను, ఈరోజు ఈ డీల్ క్లోజ్ చేసి వెళ్తానని మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. ఆ రిసెప్షనిస్ట్ ఒక వింతైన నవ్వు నవ్వి తలూపింది. చిరాక్కి తెలియదు వాడు వెయిట్ చేస్తుంది ఒక డీల్ కోసం కాదు, తన జీవితంలో అత్యంత భయంకరమైన క్షణాల కోసం అని. టైం రాత్రి 8 అవుతుంది. బయట చీకటి పడింది. ఆ 5th ఫ్లోర్ ఆఫీస్లో చిరాగ్ ఇంకా రిసెప్షనిస్ట్ మాత్రమే ఉన్నారు. అంతా సైలెంట్గా ఉంది. సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దం. సరిగ్గా ఆ క్షణంలో కింద 3rd ఫ్లోర్ నుంచి ఒక భయంకరమైన శబ్దం. భూమ్! ఒక పెద్ద పేలుడు. ఆ బిల్డింగ్ మొత్తం భూకంపం వచ్చినట్టు ఊగిపోయింది. గోడలు పగులుతున్న శబ్దం, అద్దాలు పగిలి ముక్కలుగా కింద పడుతున్న చప్పుడు. వెంటనే ఎమర్జెన్సీ అలార్మ్స్ మోగడం మొదలుపెట్టాయి. చిరాకి గుండె ఆగిపోయినంత పనైంది. కుర్చీలో నుంచి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఏం జరిగింది? బాంబు పేలిందా? భయంతో వణికిపోతూ వాడు బయటకు పరిగెత్తడానికి సిద్ధమయ్యాడు. కానీ రిసెప్షనిస్ట్ చాలా ప్రశాంతంగా కుర్చీలో నుంచి కదలకుండా కూర్చొని ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు. మీరు అక్కడే కూర్చోండి సార్, ఎక్కడికి వెళ్ళకండి అంది. చిరాకి పిచ్చెక్కేలా ఉంది. ఏంటి మేడం కూర్చునేది? కింద బాంబు పేలినట్టుంది, బిల్డింగ్ కూలిపోయేలా ఉంది, త్వరగా పారిపోతారు రండి అరిచాడు. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ ఏమీ చీకుచింత లేకుండా ఒక వింతైన స్వరంలో ఇలా చెప్పడం మొదలుపెట్టింది. అవసరం లేదు సార్, ఈ శబ్దాలు ఇక్కడ రోజు వచ్చేవే. ఇక్కడ కింద చాలా మంది మంటల్లో కాలిపోతున్నారు. చిరాకి ఆమె ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాల. కింద నుంచి వందలాది మంది ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాలిపోతున్న జనాలు వస్తున్న భయంకరమైన అరుపులు. అండ్ అరుపులు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కి, అక్కడ నుంచి 3rd ఫ్లోర్కి మెల్లగా వాళ్ళున్న ఫ్లోర్ వైపుకి వస్తున్నాయి. చిరాక్ భయంతో ఏడుస్తూ, మేడం వాళ్ళు మనం కాపాడాలి, ఎవరికొకరికి ఫోన్ చేయండి, పోలీసులు, ఫైర్ ఇంజిన్ ఎవరినైనా పిలవండి అని అడిగాడు. కానీ ఆవిడ మాటలు వింటే మీకు కొంచెం భయం వస్తుంది. ఆవిడ ఒక సైకోలాగా నవ్వుతోంది. ఎవరు వస్తారు సార్ కాపాడటానికి? ఈ అరుపులు, ఈ కేకలు, ఈ మరణాలు ఇవన్నీ రోజు జరిగేవే. మన దేశం ఇలాంటిదే సార్. ఎక్కడైనా బాంబు వెళ్తే జనాలు చనిపోతే 1-2 రోజులు రోడ్డు మీదకి వస్తారు, చేతిలో క్యాండిల్స్ పట్టుకుని ర్యాలీలు చేస్తారు, టీవీలో ప్రభుత్వాలు తిడతారు. అండ్ ఆ తర్వాత 1-2 రోజుల్లో ఈ మరణాలను, ఈ అరుపులను, ఈ బాధలను అంతా మర్చిపోతారు. ఎవరి పనిలో వాళ్ళు పడిపోతారు. ఇక్కడ ఎవరు రారు సార్. ఆవిడ మాటలు చెప్తున్న కొద్దీ ఆమె ముఖంలో మార్పు రావడం మొదలైంది. ఆమె కళ్ళు ఎర్రగా మారాయి. ఆ ముఖం మీద ఉన్న చర్మం ఒక ప్లాస్టిక్ కవర్ కాలిపోయి ఎలా అయితే కరిగిపోతుందో అలా నెమ్మదిగా కరిగిపోవడం మొదలైంది. ఆమె చేతులపై ఉన్న చర్మం ఊడిపోయి లోపలున్న ఎర్రటి కండరాలు, ఎముకలు కనిపిస్తున్నాయి. ఒక అందమైన అమ్మాయి క్షణాలు ఒక కాలిపోయిన శవంగా మారిపోయింది. ఆమె గొంతు నుంచి ఒక భయంకరమైన అరుపు రావడం మొదలైంది. ఆ దృశ్యం చూసిన చిరాకి ప్రాణాలు పోయినంత పనైంది. వాడు భయంతో బచావో ఎవరైనా కాపాడినట్టు అని గట్టిగా అరుస్తూ 2 చేతులతో తన కళ్ళు మూసుకుని నేల మీద కూలబడిపోయాడు. అతనికి శ్వాస ఆడట్లేదు. గుండె వేగం విపరీతంగా పెరిగిపోయింది. వాడు అక్కడే చనిపోతాడని అంత భయం. కానీ కొన్ని నిమిషాల తర్వాత భయంకరమైన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎవరో ఒకరు తలుపు తీసిన శబ్దం వినిపించింది. సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని ఒక మనిషి గొంతు వినిపించింది. చిరాకు భయపడుతూ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. వాడు ముందు నిలబడి ఉన్నది ఆ కాలిపోయిన శవం కాదు, కింద ఎంట్రన్స్లో వాడికి నవ్వి పలకరించిన ఆ వాచ్మెన్. సార్ మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ ఉండడం ఎలోడ్ లేదు, త్వరగా కిందకి రండి అన్నాడు ఆ వాచ్మెన్ కాస్త కోపంగా. చిరాకు ఇంకా షాక్ నుంచి అయితే బయటికి రాలా. వణుకుతున్న గొంతుతో, భయ్యా ఇక్కడ ఇప్పుడే నా ఎదురుగా ఒక రిసెప్షనిస్ట్ ఉండేది, ఆవిడ కాలిపోయిన మాటలు తరబడుతూనే చెప్పాడు. వాచ్మెన్ వాడిని ఆగి చూసి, ఇక్కడ ఏ రిసెప్షనిస్ట్ లేదండి, ముందు మీరు కిందకి రండి, ఇక్కడ నిలబడడం మంచిది కాదని చిరాగ్ని మెట్ల మీద నుంచి కిందకి తీసుకెళ్లాడు. కిందకు వచ్చాక ఆ వాచ్మెన్ చిరాగ్ని అడిగాడు, అసలు మీరు పైకి ఎందుకు వెళ్ళారు సార్? ఏదైనా మెయింటెనెన్స్ పని మీద వచ్చారనుకున్నాను, పైన ఎవరు ఉంటారు కదా అని చెప్పాడు. చిరాకే కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు భయ్యా నువ్వు? పైన ఒక ఆఫీస్ ఉంది, అందులో నేను పొద్దునుంచి ఒక రిసెప్షనిస్ట్తో మాట్లాడుతున్నాను, ఆమె నాతో పాటే ఉంది. సడన్గా ఒక బాంబు పేలిన శబ్దం, జనాల అరుపులు, నా కళ్ళ ముందే ఆమె చర్మం కరిగిపోయిందని అరిచాడు.
వాచ్మెన్ ముఖం సీరియస్గా మారింది. వాడు చిరాకళలోకి సూటిగా చూస్తూ ఇలా చెప్పాడు, సార్ మీకు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు అనుకుంటా. ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని కెమికల్ గోడౌన్స్ తప్ప పైన ఎక్కడ ఎలాంటి ఆఫీసులు లేవు సార్. ఎందుకంటే 1997లో ఈ బిల్డింగ్ ఒక భాగం కుప్పకూలిపోయింది. అప్పుడు ఆ శిథిలాల కింద చిక్కుకొని ఒక 15 నుంచి 17 మంది ప్రాణాలు వదిలారు. దానికి సరిగ్గా 4 ఏళ్ల ముందు అంటే 1993లో ఇక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కారులో పెట్టిన బాంబు పేలి ఈ బిల్డింగ్ మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. అండ్ ఆ మంటల్లోనే ఎంతో మంది కాలిపోయి బూడిదైపోయారు. బహుశా మీరు చూసింది ఆ రోజు మంటల్లో కలిపిన చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మ అయి ఉంటుంది. చిరాక్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. లేదు లేదు, ఇవన్నీ నేను నమ్మను, ఇదంతా నా భ్రమ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని వాడు అక్కడి నుంచి అయితే పారిపోయాడు. అప్పుడు ఆ వాచ్మెన్ వాడు వెనక నుంచి ఒక మాట అన్నాడు, సార్ మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేలోపు మీకు ఒక నిజం అర్థం అవుతుంది. ఈ ప్రపంచంలో కనిపించేంత నిజం కాదు సార్. మీకు ఇక్కడ కనిపిస్తున్న మనుషులు సగం మంది మనుషులు కాదు, ఆ రోజుల్లో మంటల్లో కాలిపోయి తమ వాళ్ళ కోసం ఏడుస్తున్న తిరుగుతున్న ఆత్మలే అని. మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళగానే ఆత్మలు ఉన్నాయని నిజంగా నమ్ముతారని చెప్పాడు. చిరాకుకి ఏం వినకుండా అక్కడి నుంచి పిచ్చి పట్టిన వాళ్ళ పరిగెత్తాడు. ఇంట్లోకి వెళ్ళాడు. దుప్పటి కప్పుకొని భయంతో వణికిపోతూ ఆ రాత్రంతా గడిపాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చిరాకు ఆఫీస్కి వెళ్ళాడు. వాడి ముఖంలో రక్తం లేదు, కళ్ళ కింద నల్లటి వలయాలు. వాడు బాస్ వచ్చి, ఏం చిరాగ్ నిన్న ఆ బిల్డింగ్కి వెళ్ళావు కదా, డీల్ క్లోజ్ చేసావని అడిగాడు. చిరాగ్ జరిగిందంతా పూసగుచ్చినట్టు తన బాస్కి అక్కడున్న తన ఫ్రెండ్స్కి చెప్పాడు. సార్ అక్కడ బీవింగ్లో ఒక దయ్యం ఉంది, అక్కడ 1993లో ఒక బాంబ్ బ్లాస్ట్ అయిందంట, జనాలు చనిపోయారంట. ఈ విషయాలని నాకు ఆ బిల్డింగ్ వాచ్మెన్ చెప్పాడు సార్ అని అన్నాడు. ఆ మాట వినగానే బాస్ ముఖంలో ఒక వింతైన ఆశ్చర్యం. ఒరే చిరాగ్, నువ్వే బిల్డింగ్ వెళ్ళావురా బాబు? వాళ్ళ పాత ఆఫీస్ పూనం చాంబర్స్లోనే ఉంది, కానీ అది ఎప్పుడో ఖాళీ చేసేశారు. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ గుర్గావ్లో ఉంది. అసలు నువ్వు ఏ వాచ్మెన్ గురించి మాట్లాడుతున్నావురా? నేను అప్పుడప్పుడు ఆ బిల్డింగ్ పక్క నుంచి వెళ్తూ ఉంటాను. ఆ పూనం చాంబర్స్ బీవింగ్ మొత్తం ఒక శిథిలావస్థలో ఉంది. అక్కడ ఎవరు ఉండరు, కనీసం కాపలాకడానికి ఒక్క వాచ్మెన్ కూడా లేదురా అక్కడ అని ఏ మనిషి తన ప్రాణాలు తెగించి ఆ దయ్యాల కొంపలో వాచ్మెన్ చేయడం చెప్పాడు. అండ్ ఆ మాట వినగానే చిరాక్ కాళ్ళ కింద భూమి కుంగిపోయింది. వాడు ఆ గుండె ఆగినంత పని అయింది. అంటే ఆ రాత్రి తను కాపాడనుకున్న వాచ్మెన్ కూడా వాడు కూడా మనిషి కాదా? వాడు చెప్పిన మాటలు ఇక్కడ సగం మంది మనుషులు కాసరన్న మాటలు అర్థం ఏదైనా? ఆ లిఫ్ట్ దగ్గర తనకు నవ్వింది, ఆ మెట్ల మీద తనకు కిందకు తీసుకొచ్చింది ఒక ఆత్మనా? చిరాగ్ అక్కడ తల పట్టుకొని కుర్చీలో కూలబడిపోయాడు. వాడికి ఆ రోజుతో ఈ ప్రపంచం మీద మనుషుల మీద నమ్మకం మొత్తం పోయింది. మనం కథలు వినడానికి ఇష్టపడతాం, భయపడడానికి ఇష్టపడతాం, కానీ ఈ కథ వెనకున్న నిజం ఈ ఫ్యాంటసీ కంటే 100 రెట్లు భయంకరమైనది. నిజానికి పూనం చాంబర్స్కి ఒక చీకటి చరిత్ర ఉందా అంటే ఎస్ ఉంది. కొంచెం వెనక్కి వెళితే March 12, 1993 ముంబై అప్పట్లో బాంబే నగరాన్ని మనం వరుస బాంబు పెళ్లి కుదిపేశాయి. అందులో ఒక కార్ బాంబ్ సరిగ్గా ఈ ఓర్లీలోని పూనం చాంబర్స్ బేస్మెంట్లో పేలింది. ఆ పేలుడు దాటికి బీవింగ్ భారీగా దెబ్బతింది. అద్దాలు పగిలి మంటలు వ్యాపించి ఎంతోమంది ఆఫీసుల్లో ప్రాణాలు వదిలేశారు కూడా. ఇక ఆ ప్రమాదం నుంచి కోలుకుంటున్న సమయంలో సరిగ్గా 4 ఏళ్ల తర్వాత 1997 సెప్టెంబర్లో ఇంకొక ఘోరం జరిగింది. అప్పటికే బాంబు పేలుడు వల్ల పునాదులు దెబ్బతిన పూనం చాంబర్స్లోని బీవింగ్ ఉన్నట్టుండి పేకమెళ్ళ కుప్పగూలిపోయింది. అండ్ ఆ శిథిలాల కింద ఎంతో మంది ఆఫీస్ వర్కర్స్ చిక్కుకుపోయారు. ఐనపరాడ్లు కాంక్రీట్ దిమ్మల మధ్య నలిగిపోయి సుమారు 15 నుంచి 17 మంది ఊపిరాడగా చనిపోయారు. అండ్ సైన్స్ ఏం చెప్తుందంటే ఎప్పుడైనా ఒక ప్రదేశంలో అతి దారుణమైన మరణాలు అంటే సడన్గా ఎంతో భయంతో బాధతో ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్తో చనిపోతే ఆ ప్రదేశంలోని రాళ్ళు గోడలు ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయంట. దీన్నే పారానార్మల్ సైన్స్లో స్టోన్ టేప్ థెరపీ అంటారు. అంటే ఆ గోడలు ఒక క్యాసెట్ టేప్ లాగా ఆర్తనాదాలను ఆ భయాన్ని రికార్డ్ చేసుకుంటాయి. అప్పుడప్పుడు వాతావరణంలో జరిగే మార్పుల వల్ల ఆ టేప్ మళ్ళీ ప్లే అవుతుంది. దీన్ని రెసిడ్యువల్ హాంటింగ్ అంటారు. చిరాగ్ లాంటి వాళ్ళకు కూడా ఆ రోజు కనిపించింది కూడా ఈ రెసిడ్యువల్ ఎనర్జీ లాంటిదని పారానార్మల్ యాక్టివిటీస్ చెప్తున్నారు. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? LBB అనే ఒక పాపులర్ వెబ్సైట్లో ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం పూనం చాంబర్ దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్కి రాత్రిపూట ఎవరు లేని గదుల్లో తలుపులు గట్టిగా కొట్టుకున్న శబ్దాలు, ఎవరు నడుస్తున్న అడుగు చప్పుళ్ళు, ఏడుపులు వినిపించాయంట. ఆ భయంతోనే చాలా మంది గార్డ్స్ తమ ఉద్యోగాలు రాజీనామా చేసి పారిపోయారు. ఇది ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది. సో ఈ స్టోరీ నాకు మీకేమనిపిస్తుంది? ఒక మనిషి ఆశ, వాడి కష్టం ఇవన్నీ వాడిని ఎక్కడి దాకైనా తీసుకెళ్తాయి. ఎప్పుడు కూడా ఒక ప్రదేశానికి వెళ్లే ముందు, అందులో ఎవరు లేని పాడుబడి భవనాలకు వెళ్లే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. కుల్దారా విలేజ్ అయినా, ముంబైలోని పూనం చాంబర్స్ అయినా నేల మీద పడిన రక్తం ఆరిపోతుందేమో, కానీ ఆ రక్తం చెందించిన వాళ్ళ ఆత్మలో ఆకలి ఎప్పటికీ ఆరదు. సో మీ అభిప్రాయం ఏంటి? చిరాకి కనిపించిన ఆ రిసెప్షనిస్ట్ ఆ వాచ్మెన్ నిజంగా ఆత్మలేని అంటారా? లేక వాడుకున్న స్ట్రెస్, ఆ ప్లేస్కి ఉన్న నెగిటివ్ వైబ్స్ వల్ల వాడి మైండ్ ఆడిన సైకలాజికల్ గేమ్ అంటారా? అండ్ ఆ 1993 బ్లాస్ట్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇప్పటికీ అక్కడ న్యాయం కోసం వెతుకుతున్నాయా? మీ థియరీ ఏంటో, మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో గట్టిగా చెప్పండి. ఎందుకంటే కొన్ని మిస్టరీలకి జవాబులు లాజిక్స్లో కాదు, మన నమ్మకాల్లో ఉంటాయి. మళ్ళీ ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.